హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ లవ్ సినిమా. సండే మూవీ అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 7కి స్వాగతం. ఈరోజు మన ముందుకి చాలా అప్డేట్స్ వచ్చాయి. ఈ అప్డేట్స్లోకి వెళ్ళే ముందు ఈ వారం రిలీజ్ అయిన సాంగ్స్, థియేటర్, ట్రైలర్ అలాగే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి అశ్విని బాబు గారి శివం బడ్జెట్ ట్రైలర్ వచ్చేసింది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి ఒక ట్రైలర్ ఫిల్మ్లా అనిపించింది. కొంచెం హారర్ మైథాలజీ ఎలిమెంట్స్తో ట్రైలర్ అయితే చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇది సినిమా వచ్చేసి మనకి ఆగస్టు 1న రిలీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సూర్య గారి బర్త్డే సందర్భంగా రెండు అయితే రిలీజ్ చేశారు ఆ రోజు. ఒకటి కగువా మూవీ నుంచి 5 సాంగ్ అయితే, ఇంకోటి వచ్చేసి మన కార్తీక్ గారు డైరెక్ట్గా చేస్తున్న సూర్య 44 మూవీ నుంచి చిన్న ఫస్ట్ లుక్ అనేది రిలీజ్ చేశారు గ్లిమ్స్ వీడియో కింద. 5 సాంగ్ విషయానికి వస్తే 5 సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. నిజంగానే మన దేవిశ్రీ ప్రసాద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఫైర్ లాగే అనిపించింది. ఇందులో ఈ సాంగ్ మొత్తం తెలుగు లిరిక్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూవీ గురించి వస్తే మన ధనుష్ గారి 50 మూవీ రాయన్ మూవీ రిలీజ్ అయింది. మన ఛానల్లో కూడా రాయన్ మూవీ రివ్యూ కూడా పెట్టేశాను. ఈ వీడియో అయిపోగానే మీరు రాయన్ మూవీ రివ్యూ చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి సన్ నెక్స్ట్ వారు సొంతం చేసుకున్నారు. ఇంకా మనం ఈ వారం కీ అప్డేట్స్లోకి వెళ్ళిపోవడం. ఈ కీ అప్డేట్స్లోకి వెళ్తే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మన రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ. ఈ మూవీ వచ్చేసి మనకి ఆగస్టు 15న రిలీజ్ అవ్వబోతుంది. ప్రీమియర్ షోస్ అయితే మనకి ఆగస్టు 14న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా అయితే టేజర్ అప్డేట్ అనేది ఒకటి వచ్చింది. ఏంటంటే ఈ సినిమా టేజర్ కట్ కోసం మన కేజీఎఫ్ టెక్నీషియన్ని తీసుకొచ్చారట. ఆయన పేరు ఉజ్వల్ కుమార్. నేను టీజర్ కట్ టేజర్ అనేది ఎడిట్ చేసి హరిశంకర్ గారికి కూడా చూపించారు. చాలా బాగుందంట, ప్రామిసింగ్గా ఉంటుందట. మీ అందరూ కూడా నచ్చుతారని చెప్పి టీం అందరూ చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే డబుల్ స్మార్ట్ నచ్చి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, థియేటికల్ బిజినెస్ అనేది మంచిగా జరిగింది. ఈ థియేటికల్ బిజినెస్ రైట్స్ వచ్చేసి 60 crores అనేది సోల్డ్ అయింది. అలాగే ఓటీటీ 33 crores అమెజాన్ ప్రైమ్ అనేది సొంతం చేసుకుంది. ఇంకా ఆడియో రైట్స్ వచ్చేసి 19 crores అయింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే మన అందరికీ తెలుసు కాంతారా ప్రీక్వెల్ జరుగుతుంది. రిషబ్ శెట్టి గారు డైరెక్టర్. ఈ సినిమా షూటింగ్ వచ్చేసి శరవేగంగా అవుతుంది. ఇంకా 20 days మిగిలిందంట షూటింగ్. ఈ 20 days కూడా కంప్లీట్ చేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ప్రీ ప్రొడక్షన్ అనేది తొందరలో స్టార్ట్ చేస్తారంట. ఇంకా ఈ టీం అంటూ ప్లాన్ చేస్తున్నారు. ఏంటంటే మన సమ్మర్ను రిలీజ్ చేద్దామని 2025లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక మీకు నేను అప్డేట్ చేస్తాను. అలాగే నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే మన కమల్ గారి టగ్ లైఫ్ మీ అందరికి తెలుసు. కింద 3 months బ్యాక్ 2 months బ్యాక్ రిలీజ్ అయింది. లింక్స్ ఎంత బాగుందో మీ అందరికి తెలుసు. ఈ సినిమా నుంచి అప్డేట్ ఏంటంటే మన శంభు గారు తన డబ్బింగ్ వర్క్ అనేది, తన క్యారెక్టర్ డబ్బింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. స్టార్ట్ చేసినట్టు మనకి పోస్టర్ కూడా వేస్తారు. స్క్రీన్ మీద మీకు వేస్తున్నారు చూడండి. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి మణిరత్నం గారు, మ్యూజిక్ వచ్చేసి మనకి ఏఆర్ రెహమాన్ గారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన విశ్వసేన్ గారి మెకానిక్ రాకీనిచ్చి ఈ సినిమా వచ్చేసి మీ అందరికీ తెలుసు దివాళీ నాడు అక్టోబర్ 31st రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఆడియో రైట్స్ వచ్చేసి సోనీ మ్యూజిక్ కోడ్. అలాగే డైరెక్టర్ వచ్చేసి రవితేజ ముల్లపూడి. మ్యూజిక్ వచ్చేసి జేక్ పిక్చర్. ఈ సినిమా మ్యూజిక్ అనేది తన కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్ అనే ఆల్బమ్ కూడా ఉందంట. అలాగే ఈ సినిమా నుంచి ఇంకో అప్డేట్ ఏంటంటే మనకి ఈ సినిమా గ్లిమ్స్ అనేది మనకి July 28 అంటే ఈరోజు రిలీజ్ అవ్వబోతుంది. ఓకే, ఈ సినిమా నుంచి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇది వేరు ఫ్రెండ్స్. మన యాక్టర్ నరేష్ గారు ఉన్నారు కదా, ఆయన నుంచి ఒక ఓటీటీ ఫిలిం అనేది వస్తుంది. ఈటీవీలో ఆగస్టు 14న రిలీజ్ అవ్వబోతుంది. ఆ సినిమా తేజర్ అని రిలీజ్ చేస్తారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఎవర్ ఫ్యామిలీ రోడ్ ట్రిప్ అంట. ఈటీవీలో ఆగస్టు 14న రిలీజ్ అవ్వబోతుంది. తేజర్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఆ తేజర్ అనేది మీ పేరు మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, పోస్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన దుల్కర్ సల్మాన్ గారి లక్కీ భాస్కర్ మూవీ నుంచి ఈ సినిమా ఫస్ట్ టైటిల్ ట్రాక్ అనేది మనకి July 28న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి వెంకీ అట్లూరి. అలాగే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. మరి చూడడం మనకి ఎలా ఉండబోతున్న మ్యూజిక్ సాంగ్ అనేది.
ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మా నాన్నగారి హిట్ డే నుంచి ఈ సినిమా షూటింగ్ అనేది శరవేగంగా జరుగుతుంది. అది ఫాస్ట్‌గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే మ్యాక్సిమం సెప్టెంబర్‌లో స్టార్ట్ చేస్తారట. ఈ సినిమాలో ఇంకోటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా స్టోరీ లైన్ అనేది మన నాన్నగారే రాశారట. ఇంకా నెక్స్ట్ అప్డేట్‌లోకి వెళ్తే తంగలాన్ మూవీ నుంచి తంగలాన్ మూవీకి సెన్సార్ బోర్డు యూబీఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన కిరణ్ అబ్బవన్ గారి కింద 2 వారాల క్రితం వారం క్రితం మనం ట్రైలర్ చూసాం. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ అయితే మనకి 12 క్రోర్స్‌కి సోల్డ్ అయింది. అదర్ లాంగ్వేజెస్‌లో అయితే మాక్సిమం 18 క్రోర్స్ సోల్డ్ అవుతుంది. ఇంకా నాన్ థియేట్రికల్ బిజినెస్ అయితే 30 క్రోర్స్ వరకు అవుతుందని చెప్తున్నారు. చూద్దాం, అఫీషియల్‌గా ఇంకా రావాలి మనకి. ఇంకా నెక్స్ట్ అప్డేట్‌లోకి వెళ్తే మన వరుణ్ తేజ్ గారు న్యూ మూవీ టచ్ చేసి చూడు రవితేజ్ గారితో చేశారు కదా! ఆయన విక్రమ్ గారి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నారు. వైటీ మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఈ సినిమాని. ఇంకా నెక్స్ట్ అప్డేట్‌లోకి వెళ్తే మనకి చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా మనకి ఆగస్టు 22న ఇంద్ర మూవీ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే నెక్స్ట్ అదే రోజు విశ్వంబర నుంచి మనకి టీజర్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ టీజర్‌లో మాక్సిమం ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ మేకింగ్ వీడియో షూటింగ్ సీన్స్ కూడా ఉంటాయి అని అనిపిస్తుంది నాకైతే. ఇక నెక్స్ట్ అప్డేట్‌లోకి వెళ్తే మన బెల్లకొండ శ్రీనివాస్ గారి 12th మూవీ నుంచి ఈ సినిమా వచ్చేసి ఒక థ్రిల్లర్ జోనర్ ఫ్రెండ్స్. ఈ సినిమా కథ వచ్చేసి మనకి 400 పురాతనమైన టెంపుల్ చుట్టూ జరుగుతుంది ఈ సినిమా కథ అనేది. ఈ సినిమా వచ్చేసి పాన్ ఇండియాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి బైరెడ్డి గారు. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి మహేష్ చందు గారు. మ్యూజిక్ వచ్చేసి లియాన్ జేమ్స్ గారు. ఈ సినిమా మూన్‌షైన్ బ్యానర్ మీద ఉంటుంది. అలాగే ఈ నెక్స్ట్ అప్డేట్‌లోకి వెళ్తే మన అనుష్క గారి 'ఘాటి' మూవీ నుంచి ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి క్రిష్ గారు, అందరికి తెలిసిందే. ఈ సినిమా 60% ఫిల్మ్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టు షూటింగు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా ఫుల్ షూటింగ్ వచ్చేసి మనకి సెప్టెంబర్, అక్టోబర్ లోపల కంప్లీట్ అవుతుందంట. నెక్స్ట్ ఇయర్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్‌లో నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌కి ఈ సినిమా కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. టీజర్ అనేది జూలై 28న రిలీజ్ అవబోతుంది. టైం అయితే ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ వారం సండే అప్డేట్స్. ఈ అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో. అలాగే ఈ అప్డేట్స్ మీద మీకు కింద కామెంట్ సెక్షన్ రాయండి, నేను తెలుసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.